నా బాధ దేవునికి ఏం తెలుసు అని అనుకుంటున్నావా? మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది. మత్తయి సువార్త 26వ అధ్యాయం 38వ వచనం. ఈ వచనం సమస్త లేఖనాలలో బ్రీత్ టేకింగ్ పారాడాక్స్. విశ్వాన్ని తన అదుపులో ఉంచిన ఆయన ఒక తోటలో దుఃఖంలో మునిగిపోయాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనంలో కలిగినదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. తులసి పత్రిక 1:17. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ప్రకటన 19:16. భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలను యేసు నామమున వంగునట్లుగా అను ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. అయినప్పటికీ అదే ప్రభువు మరణమగునంతగా నా ప్రాణము ఓ దుఃఖంలో మునిగినది అని చెప్తున్నాడు. ఆయన నటించి బాధపడలేదు. సర్వలోక ప్రభువు దుఃఖాన్ని అభినందించలేదు. ఆయన దాన్ని పూర్తిగా మరియు నిజంగా అనుభవించాడు. ఆయన వేదన వాస్తవమైనది, నాటకీయమైనది కాదు. పరలోకంలోనూ భూమిపైన ఏ శక్తి దేవుణ్ణి బాధపడేలా బలవంత పెట్టలేదు. ఈ దుఃఖం మానవజాతి పట్ల అపరిమితమైన ప్రేమ నుండి జరిగిన స్వచ్ఛంద అవతరణ. ఆయన మనం పొందవలసిన శిక్షను భరించాడు. అది మానవ పాపం యొక్క సంపూర్ణ భారము, తండ్రి నుండి ఏర్పాటు, మనం పొందవలసిన దైవిక తీర్పు యొక్క చీకటి. బలహీనతలో కూడా ఆయన ప్రభువుగానే ఉన్నాడు. ఆయన సర్వాధికారమైన నిర్ణయం చేస్తున్న రాజు. ఆయనే స్వయంగా చెప్పినట్లు, ఎవడును నా ప్రాణం తీసుకున్నాడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టకును నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకుంటకును నాకు అధికారం కలదు. యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనం. సర్వలోక ప్రభువు మానవ దుఃఖం యొక్క అట్టడు స్థితికి తానే చేరుకోవడానికి అనుమతించుకున్నాడు. దుఃఖంలోనూ నిరాశలో ఉన్న ఏ మానవుడు నేను అనుభవించే దుఃఖం వేదన దేవునికి అర్థం కాదు అని ఎప్పుడు అనుకోకుండా ఉండేందుకు ఆయన ఈ అత్యంత దుఃఖభరితమైన స్థితికి తాను చేరుకున్నాడు. ఆయన వెలుగు మనలను చేరగలిగేందుకు ఆయన మన చీకటిలోనికి దిగి వచ్చాడు గెత్సేమనే నుండి. నీవు ఎంత వేదనలో ఉన్నప్పటికీ, ఎంత దుఃఖంలో ఉన్నప్పటికీ, ఆ దుఃఖాన్ని భరించి జయించిన ప్రభువు తప్పక నీకు సహాయం చేస్తాడు. ఆయన వైపుకు నీడే తిరుగు. దుఃఖాన్ని, వేదనను జయించు, ఆనందం పొందు. ఆమెన్.